Hey, hello guys, welcome to Sai Navya Official. ఈరోజు వీడియో ఏంటంటే పక్కన మా సాయి లేడని చూస్తున్నారా, ఆయననే వీడియో తీసేది అక్కడ కూర్చొని. ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారా, వీడియోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుంచి. ఏంటిది అంటే, ఒక అమ్మాయి కావాలి మాకు వీడియోస్ తీయడానికి. అంటే వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండి మంచిగా అంటే మాకు మేము ఎట్లా చేస్తాం వీడియోస్ అట్లా తీసే ఒక అమ్మాయి అయితే కావాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. మెసేజ్ కూడా ఎట్లా చేయండి అంటే, హాయ్ అక్క మేము వీడియోస్ తీస్తామని అయితే చెయ్యండి. ఎందుకు అట్లా చేయమంటున్నా అంటే, చాలా మంది చేస్తారు కదా, సో అట్లా అనుకొని మేము కొంతమంది చూడలేకపోవచ్చు అట్లా అని అంటున్నా. అట్లా పెట్టండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. సో ఇంకా మాకైతే సపోర్ట్ చేయండి. మా ఛానల్ ఇంకా ఎవరైతే సపోర్ట్ చేయలేదో ఇంకా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మీ లవ్ అండ్ సపోర్ట్ బాగుంది, ఇకపై కూడా అట్లే ఉండాలని అయితే నా మనస్ఫూర్తిగా ఇంకా చాలా మంది రీల్స్ చేయండి అక్క, ఇంకా అక్కడ లొకేషన్స్ కి వెళ్ళండి అక్క అని అయితే అంటున్నారు కదా, కామెంట్స్ లలో చూస్తున్నా నేను. సో వెళ్తాం అక్కడికి, మీరు చెప్పిన దగ్గరికి. చాలా మంది పెట్టిన లొకేషన్ అయితే హైటెక్ సిటీ, దుర్గమ్మ చెరువు అని అయితే పెడుతున్నారు. సో అక్కడికి వెళ్ళి మేము తీస్తాము. కాకపోతే రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు పాప పుట్టిన కాడ నుంచి 2 months కంప్లీట్ అవుతున్నది. అంటే 3 months లోకి 3 months నుంచి బయటికి వెళ్ళొచ్చు అంట. నేను పక్కన ఆంటీ వాళ్ళకి అట్లా కనుక్కున్నా, 3 months తర్వాత బయటికి వెళ్ళొచ్చు, ఇప్పుడే వెళ్ళొద్దు అంటే 2 months అంటే సరినెల్లు అని అంటారంట. సో నాకు కూడా తెలియదు అంత పెద్దగా. సో వాళ్ళు చెప్పింది నాకు కొంచెం తెలుసా, నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అట్లా మేము వెళ్తాము. కాకపోతే నా స్టిచ్చెస్ అనేవి కొంచెం లైట్ గా పెయిన్ ఉన్నాయి. సో అందుకోసం అని నేను ఎక్కువ బయటకు తిరగట్లేను అన్నమాట. సో కొంచెం ఒక 1 week అయితే 3 months పడతాయి. అప్పుడు నేను మీరు చెప్పిన లొకేషన్స్ కి వెళ్ళి రీల్స్ అయితే ఖచ్చితంగా చేస్తాము. ఇంకా ప్రాంక్ వీడియోస్ కూడా చేయమంటున్నారు, చేస్తాము. అంటే మేము నార్మల్ గా ఎందుకు చేస్తున్నామంటే, తను ఇప్పుడు నా మీద ప్రాంక్ చేసినా, నేను తన మీద చేసినా కూడా ఏదన్నా గట్టిగా అరిచేవి ఏమన్నా ఉన్నాయనుకో, సో నాకు ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అని కొంచెం ఆలోచిస్తున్నాము. వీడియోస్ అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ మన బాడీ కదా, అట్లా అనేసి కొంచెం టైం తీసుకుంటున్నాము. సో మీరైతే చెప్పింది మేము ఖచ్చితంగా చేస్తాము. ఇంకానైతే మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ సేమ్ ఇట్లే ఉండాలి మాకైతే. సో ఇంకా అందరు అడుగుతున్న క్వశ్చన్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి వీడియోకి కామెంట్లలో పెట్టే క్వశ్చన్, నేను అసలు రీసెంట్ గానే చూసిన కామెంట్స్, అంటే కింద వీడియోస్ కి కూడా రీసెంట్ గానే చూసిన. సో వీళ్ళు నన్ను ఇంతగానో అడుగుతున్నారు, నేను ఎందుకు వీడియో చేయలేకపోతున్నా, అసలు నేను వీళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నా అని నాకు నేనే ఒక క్వశ్చన్ వేసుకొని అయితే నేను మీ ముందుకైతే వచ్చిన దానికి ఆన్సర్ ఇవ్వడానికి. సో అదేంటి అని సస్పెన్స్ పెడుతున్నది అని అనుకుంటున్నారా మీరైతే? సో హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ గురించి చెప్పడానికి అని వస్తుంది. సో ఈ క్వశ్చనే కదా మీరు అడిగేది, అసలు దీనికి లాభం ఏంటి, లాస్ ఏంటి, ఇంత పెద్ద జిట్టక్క అసలు మీరు ఏం పెడతారు అని అయితే పాపం చాలా మంది, అంటే చాలా మంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఆన్సర్లు అడుగుతున్నారు. సో మీకైతే ఆన్సర్ అయితే చెప్తున్నాను. సో ఇంకో ఇది అండి, నేను ఫస్ట్ క్లినిక్ ప్లస్ ఆయిల్ వాడతా, క్లినిక్ ప్లస్ షాంపూ వాడతాను. ఆ షాంపూనైతే నేను చిన్నప్పటి నుంచి వాడతాను. సో ఇంకేంటి అంటే, ఈ జుట్టు అనేది మా అమ్మమ్మకి, మా మమ్మీకి, పిన్నికి, ఇంకా నాకు, మా సిస్టర్స్ కి కూడా సేమ్ జీన్స్ అన్నమాట. సేమ్ ఇంతే లాంగ్ హెయిర్ ఉంటది. మా ఫ్యామిలీ అందరికి సేమ్ ఇంతే లాంగ్ హెయిర్ ఉంటది. సో అందుకోసం అనేసి నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఆయిల్ కాదనుకుంటున్నా. సో మీరు అడిగిరు కాబట్టి నేను చెప్తున్నా అంతే.
సో నాకైతే జీన్సే, ఆయిల్ పెట్టినందుకైతే ఏం పెరగలేదు. నేను కట్ చేస్తున్న కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చాలా సార్లు కట్ చేసిన నా హెయిర్ని అయితే, అయినా పెరుగుతూనే ఉంది. సో క్లీనింగ్ ప్లస్ షాంపూ, నేను హెడ్ బాత్ చేసినప్పుడు వాడేది అయితే షాంపూ క్లీనింగ్ ప్లస్ 1 రూపీది, ఆట అనేది కాదు. సో ఇంకోటి ఆయిల్ వచ్చేసి అయితే ఇది కియో కార్పిన్ ఆయిల్. ఇది ఇంకోటి ప్లస్ ఏంటంటే ఇది నార్మల్ షాప్లలో అయితే అడగకండి, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంచుతారు. సో అట్లా కొంచెం పెద్ద కిరాణా షాప్లలోకి వెళ్ళి అది కూడా డేట్ చూసుకొని, ఎందుకంటే ఈ ఆయిల్ చాలా మంది తక్కువ వాడతారు. అందుకనే ఇది కూడా నాకు అసలు దొరకలేదు. నేను సిటీకి వచ్చిన కొత్తలో చాలా షాపులు తిరిగి తెచ్చుకున్నాం మేమైతే ఈ ఆయిల్, కియో కార్పిన్ ఆయిల్. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అని అయితే నాకేం తెలియదు. మా మమ్మీ నాకైతే చిన్నప్పటి నుంచి పెట్టేది. సో అందుకోసం అనేసి నేనైతే మీకు చెప్తున్నాను. ఇది ఏంటంటే ఇది ఎక్కువ పెట్టొద్దు, దీనికి ఎక్కువ పెట్టినా హెయిర్ ఊస్తుంది, తక్కువ పెట్టినా హెయిర్ ఊస్తుంది. ఇంకేంటి దీంట్లో ఇంకా కలుపుకునేది ఈ ఆయిల్ కలపకుండా ఓన్లీ ఈ ఆయిల్ ఒకటే పెట్టుకున్నాం అనుకో అయినా ఊస్తుంది. ఇంకా ఏందక్క అట్లా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? సో నేను యూజ్ చేసినట్టయితే మీకు చెప్తున్నా. సో ఇది పారాషూట్, ఈ 2 కంబైన్ తో పెట్టుకుంటాను నేనైతే. సో కంబైండ్ ఎందుకు పెడతా అంటే ఈ ఒక్క ఆయిల్ పెడతానైతే జుట్టుకి ఇంకో ఇట్లా మనం నార్మల్ ఆయిల్ పెట్టుకున్నట్టయితే అంటది, జుట్టుకి అంటిన దగ్గరనే అంటుతుంది. అసలు ఎంత పోసి ఈ ఆయిల్ అయిపోవడం తప్ప ఇంకా జుట్టు మొత్తం అయితే అస్సలకే అంటదు. సో ఈ ఆయిల్ ఒకటి పెట్టినా కూడా చాలా జుట్టు ఊసిపోతుంది, ఎందుకంటే ఈ వేపాకులతో తయారు చేస్తారు. సో అందుకోసం జుట్టు అయితే చాలా పోతుంది ఈ ఒక్క ఆయిల్ పెడితే. సో నేనైతే ఈ 2 కంబైన్ పెట్టుకుంటా. ఎట్లా అంటే ఇది 2 or 3 డ్రాప్స్ అంటే కొంచెం వేసుకుంటా, ఒక బౌల్లో కలుపుకుంటా. అది కూడా ఇది కొంచెం ఎక్కువైనా కూడా ఊస్తుంది ఇందులో, ఇది కంబైన్ చేసుకొని కలుపుకునేటప్పుడు ఇది కొంచెం ఎక్కువైనా కూడా వస్తుంది. సో చూసుకొని అయితే యూజ్ చేసుకోండి మీరు. నేను యూజ్ చెయ్యొద్దు అని అయితే నేనేం చెప్పట్లేను, యూజ్ చెయ్యండి. కానీ ఇది పడకపోతేనైతే నిజంగా జుట్టు ఊస్తుంది గాయస్, నిజంగా ప్రామిస్ చెప్తున్నా, జుట్టు అయితే ఖచ్చితంగా ఊస్తుంది. సో ఇది పడ్డ వాళ్ళైతే వాడండి, పడని వాళ్ళైతే ఒక 2-3 డేస్ పెట్టుకోగానే మీకు రిజల్ట్ తెలుస్తుంది. మీకు డైలీ ఎట్లా మీరు వాడే ఆయిల్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఈ ఆయిల్ కొత్తగా పెట్టేది ఎట్లా ఉంటుందని మీకు అర్థమైపోతుంది. సో ఇది పడితేనే వాడండి, లేకపోతే వాడకండి. ఆల్రెడీ నేను హోమ్ టూర్ లో చేసిన, మీరు చూసిరో చూడలేదో నాకు తెలీదు. అంటే హోమ్ టూర్ చేసే ముందు నేను ఈ ఆయిల్ చూపించిన, మీరు చూడలేదు అనుకుంటా మేబీ, అందుకే కామెంట్ లో అడిగినారు కాబట్టి సపరేట్ గా నేను ఇట్లనైతే వీడియో చేస్తున్నాను. ఈ ఆయిల్ పడితేనే వాడండి, లేకపోతేనైతే అస్సలే వాడకండి, ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో పెట్టండి. అంటే ఇంకెట్లా యూజ్ చేయాలి అక్క అని అయితే కామెంట్ లో పెట్టండి. నేనైతే ఆయిల్ గురించి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా ప్రాంక్స్ చేయాలన్నా కూడా మాకు కామెంట్ లో పెట్టండి, మేమైతే వీడియోస్ తీస్తాము. ఇంకా అయితే మాకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి గాయస్. అంటే ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే మీకు తెలియచ్చు, అంటే రీసెంట్ గా బేబీ ఇష్యూస్ జరిగింది కదా. సో అట్లా మేము కొంచెం పనికి అయితే, అంటే ఏదైనా జాబ్స్ కి అయితే వెళ్ళలేము. సో అందుకోసం అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇంకా డౌట్స్ ఉంటే అడగండి ఆయిల్ గురించి అయితే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మాయి అయితే కావాలి ఖచ్చితంగా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ కి. సో ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బాయ్.